హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగులో సాధారణంగా యూజ్ చేస్తుంటాం ఒక ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్. అదేంటంటే, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. నీకు దీంతో ఏమన్నా సంబంధం ఉందా? నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావు? ఇటువంటివి చెప్తూ ఉంటాం గదా! మరి ఇటువంటివి ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఎలాంటి ఫ్రేజ్ ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ కోసం మనం నథింగ్ టు డూ విత్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. నథింగ్ టు డూ విత్ అంటే ఏం సంబంధం లేదు. సో, అంటే కలుగు చేసుకోకు, లేకపోతే నేను దీంట్లో కలుగు చేసుకోను, నాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు. ఇలా చెప్పడానికి నథింగ్ టు డూ విత్ అన్న ఫ్రేజ్‌ని కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లేకపోతే మీకు ఖచ్చితంగా దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. దీన్ని చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ది ఆర్గ్యుమెంట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. దీని స్ట్రక్చర్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో, పలానా విషయానికి నాకు సంబంధం లేదు అని చెప్పాలనుకుంటున్నామో, ఆ విషయాన్ని ఫస్ట్ మనం చెప్పాలి. ది ఆర్గ్యుమెంట్ లేకపోతే ఇట్ అది అని చెప్పి తర్వాత హాస్ నథింగ్ అనాలి. హాస్ నథింగ్. సో, ఇక్కడ ది ఆర్గ్యుమెంట్‌కి బదులుగా ఆర్గ్యుమెంట్స్ ఉందనుకోండి, అప్పుడు హావ్ అనాలి. ప్లూరల్ యూజ్ చేయాలి. ప్లూరల్ వర్బ్‌ని యూజ్ చేయాలి. సో, ది ఆర్గ్యుమెంట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. ఆ వాగ్వివాదానికి, ఆ ఆర్గ్యుమెంట్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అందులో కలుగజేసుకోవాలనుకోలేదు. సో, నేను అందులో ఏ రకంగాను కనెక్టెడ్ కాదు, ఇన్వాల్వ్డ్ కాదు అని చెప్పడానికి ది ఆర్గ్యుమెంట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. సో, ఇలా చెప్పొచ్చు. ది ఆర్గ్యుమెంట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. సో, నాకు ఈ ఆర్గ్యుమెంట్‌కి ఎటువంటి సంబంధం లేదు. దట్ బిల్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. దట్ బిల్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. ఆ బిల్‌కి నాకు ఎటువంటి సంబంధం లేదు. దట్ బిల్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ. సో, ఇలా చెప్పొచ్చనమాట. డోంట్ ట్రై టు ఆఫర్ అడ్వైస్ ఆన్ మై మ్యారేజ్. మనం జనరల్‌గా ఇటువంటివి ఫేస్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఫీల్ అవుతూ ఉంటాం ఇలాగా. నువ్వు నా విషయాల్లో కలుగజేసుకొని నాకు సలహా ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. నీకు దీనికి సంబంధం లేదు అని చెప్తుంటాం గదా! ఇలా చెప్పడానికి మనం యూజ్ చేయొచ్చనమాట. డోంట్ ట్రై టు ఆఫర్ అడ్వైస్ ఆన్ మై మ్యారేజ్. నా మ్యారేజ్‌కి సంబంధించి నువ్వు అడ్వైస్ ఇవ్వడానికి ప్రయత్నించొద్దు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ అంటే ఇట్స్ అంటే ఇక్కడ ఏంది? మ్యారేజ్, మ్యారేజ్. సో, మ్యారేజ్ అన్న విషయం ఇక్కడ ఇట్స్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ అని కాదు. ఇట్ హాస్ అని. ఇట్ హాస్‌ని మనం ఇట్స్ అంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇట్స్ అంటే ఇట్ హాస్ అని. మనం ఇట్ హాస్ అనొచ్చు. లేకపోతే ఇట్స్ అని కూడా అనొచ్చు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ. సో, డోంట్ ట్రై టు ఆఫర్ ఎనీ అడ్వైస్ ఇలా చెప్పొచ్చు. సో, వై ఈస్ మీరా ఇంటర్ఫియరింగ్? ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హర్. మరి ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఆమె ఎందుకు కలుగ చేసుకుంటుంది? ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హర్. ఆమెకు ఏం సంబంధం లేదు. సో, ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హర్. ఆ విషయానికి ఈమెకు ఎటువంటి సంబంధం లేదు. సో, ఆమె కలుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. వై ఈస్ షీ ఇంటర్ఫియరింగ్? వై ఈస్ మీరా ఇంటర్ఫియరింగ్? సో, ఇలా చెప్పొచ్చనమాట. యువర్ ఫెయిల్యూర్స్ హావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లక్. యువర్ ఫెయిల్యూర్స్ చూడండి మనం ఇక్కడ ఏమంటున్నాం? యువర్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ అంటే నీ అపజయాలు హావ్ నథింగ్. ఇక్కడ అపజయాలు అంటున్నాం కాబట్టి హావ్ అనాలి. హావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లక్. జనరల్‌గా లక్ లేదు అంటున్నాం గదా! నీ అపజయాలకి నీ లక్‌కి ఎటువంటి సంబంధం లేదు. సో, యువర్ ఫెయిల్యూర్స్ లేకపోతే ఫెయిలియర్ అనాలనుకోండి ఏకవచనంతో యువర్ ఫెయిలియర్ హాస్ అనాలి. ఫెయిలియర్స్ అంటే బహువచనం కాబట్టి హావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లక్. సో, ఇలా చెప్పొచ్చు. ఐ డోంట్ హావ్ టు టెల్ యూ అబౌట్ మై పర్సనల్ మ్యాటర్స్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యూ. నా పర్సనల్ విషయాలు లేకపోతే నా ప్రైవేట్ లైఫ్‌లో ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యూ. నీకేం సంబంధం? ఇట్ హాస్ నథింగ్ టు
డూ విత్ యూ. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఈచ్ అదర్. మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఎవరో నేనెవరో. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఈచ్ అదర్. సో ఇలా మనం చెప్పొచ్చు. యువర్ ర్యాంక్ హాస్ నథింగ్ టు డూ విత్ యువర్ టాలెంట్. జనరల్‌గా అంటుంటాం మార్కులకి, టాలెంట్‌కి ముడిపెడుతూ. సో అలా ఏం సంబంధం లేదని చెప్పాలంటే యువర్ ర్యాంక్ లేకపోతే యువర్ గ్రేడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ టాలెంట్. ఎటువంటి సంబంధం లేదు. మనం జనరల్‌గా క్వెషన్ అడగాలనుకోండి. ఎలా అడగొచ్చు? అంటే మనం హావ్ యూ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్? నీకు దాంతో ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ మనం హావ్ యూ గాట్ అని అంటున్నాం. ఎందుకంటే మనం ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ అన్నామనుకోండి. అలా కూడా అనొచ్చు. అలా కాకుండా ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మీ అని కూడా అనొచ్చు. హాస్ గాట్ నథింగ్ టు డూ అని కూడా అనొచ్చు. లేకపోతే ఇట్ హాస్ నథింగ్ టు డూ అని కూడా అనొచ్చు. అలాగే దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? ఆ విషయానికి అని అడగాలంటే హావ్ యూ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్? లేకపోతే హావ్ యూ గాట్ అంటే ఎనీథింగ్ అని ఎందుకు అడగడం? క్వెషన్ కాబట్టి. సో హావ్ యూ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్? నో, ఐవ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో ఇలా అడగొచ్చు. నీకేమైనా సంబంధం ఉందా? హావ్ యూ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్? సో ఇప్పుడు మీకు ఒక క్వెషన్. అదేంటంటే దానికి ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం లేదు. జనరల్‌గా చెప్తూ ఉంటాం గదా! మనం ఆరోగ్యంగా ఉంటే ఇలా ఉంటాం. లేకపోతే అనారోగ్యం పాలయ్యాడు. అందుకే సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు. ఇలా జనరల్‌గా చెప్తూ ఉంటాం. మంచి మార్క్స్ రాలేదు. ఇలా చెప్తూ ఉంటాం గదా! ఇలా చెప్పేటప్పుడు దానికి ఆరోగ్యానికి ఏం సంబంధం లేదు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? మీరే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిమ్. అంటే అతనికి ఆ విషయానికి సంబంధం లేదు. మనం ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిమ్ అనొచ్చు. ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిమ్ అనొచ్చు. ఇక్కడ ఒక న్యూస్ క్లిప్‌లో చూసుకుంటే హెడ్‌లైన్స్‌లో సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్‌షిప్ వోంట్ బి రివోక్డ్, నథింగ్ టు డూ విత్ రిలిజియన్ సేస్ సెంటర్. ఇక్కడ మనం గమనించొచ్చు నథింగ్ టు డూ విత్ రిలిజియన్ అంటే రిలిజియన్‌తో ఎటువంటి సంబంధం లేదు అని. సో సిటిజన్‌షిప్ యాక్ట్‌కి అలాగే ఈ రిలిజియన్‌కి ఎటువంటి సంబంధం లేదు. అంటే రిలిజియన్‌తో పని లేదు అని అర్థం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రివోక్డ్ అంటే ఏంటి? రద్దు చేయబడుతుంది అని. వోంట్ బి రివోక్డ్ అంటే సిటిజన్‌షిప్ రద్దు చేయబడదు. అంటే పౌరసత్వం రద్దు చేయబడదు. నథింగ్ టు డూ విత్ రిలిజియన్. సో మతానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి ఇక్కడ ఇలా అంటున్నారన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మోడీ ఆన్ ఇనాగ్యురేషన్ స్ప్రీ సేస్ న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ లోక్‌సభ పోల్స్. సో మోడీ గారు ఈ విషయమై మాట్లాడుతున్నారు. దేని గురించంటే ఇనాగ్యురేషన్ స్ప్రీ. అంటే ఇనాగ్యురేషన్ అంటే ఏవైనా కొత్త ప్రాజెక్ట్‌లని కుప్పలుగా ఒక పండుగ మేళా లాగా ప్రారంభించడం. సో స్ప్రీ అంటే ఒక మేళా లాంటిది, ఒక పండుగ లాంటిదన్నమాట. సో దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు? సేస్ న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ లోక్‌సభ పోల్స్. సో న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ అంటున్నారు చూడండి. ఎందుకంటే లాంచెస్, న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ అంటే ఇవి ప్లూరల్ నంబర్. కాబట్టి హ్యావ్ అంటున్నారు. సో ప్రాజెక్ట్ అంటే అది ప్రాజెక్ట్ లాంచ్ అంటే హ్యాస్ అని ఉండొచ్చు. లాంచెస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ లోక్‌సభ పోల్స్. ఆ ప్రాజెక్ట్ లాంచెస్‌కి అలాగే లోక్‌సభ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐ వాంట్ నథింగ్ టు డూ విత్ ద హోల్ థింగ్. మనం జనరల్‌గా అంటూ ఉంటాం. నేను ఇందులో కలుగు చేసుకోవాలని అనుకోవట్లేదు అని. కోరుకోవట్లేదు, అనుకోవట్లేదు అని. అలా చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? ఐ వాంట్ నథింగ్ టు డూ విత్ ద హోల్ థింగ్. ఈ మొత్తం విషయం ఏదైతే ఉందో అందులో నేను కలుగు చేసుకోవాలని అనుకోవట్లేదు. హి సెడ్ థట్ హి హాడ్ నథింగ్ టు డూ విత్ ద డెసిషన్. ఆ నిర్ణయంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని అతను చెప్పాడు. అతను అలా చెప్పాడు అని చెప్తున్నాం కాబట్టి హ్యాడ్ అంటున్నాం. హ్యాస్ కాస్త హ్యాడ్‌గా మారుతుంది. అంటే రిపోర్ట్ చేస్తున్నాం. హి సెడ్ థట్ హి హాడ్ నథింగ్ టు డూ విత్ దట్ డెసిషన్. మై స్టాఫ్ హ్యాడ్ నథింగ్ వాట్సోఎవర్ టు డూ విత్ దిస్. సో మై స్టాఫ్ హాస్ నథింగ్ వాట్సోఎవర్ టు డూ
విత్ అంటే వాట్సోఎవర్ అంటే ఎలాంటి అని బలంగా చెప్పేటప్పుడు ఎటువంటి ఏ రకమైన సంబంధం లేదు. మా స్టాఫ్‌కి దీంతో ఎటువంటి సంబంధం లేదు. మై స్టాఫ్ హ్యాస్ ఆర్ పాస్ట్ టెన్స్ అనుకోండి హ్యాడ్ అనాలి. నథింగ్ వాట్సోఎవర్ ఎటువంటి ఎలాంటి సంబంధం లేదు టు డూ విత్ దిస్. సో, ఇలా చెప్పొచ్చనమాట. ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.